గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ గోవిందరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మన ప్రీతం నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ రామాంజనేయులు గారికి ముందుగా కండువా కప్పి మన జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తారు. ఆంజనేయులు గారు సాధారణంగా స్వాగతిస్తున్నాం. ప్రశాంత్ గారు కూడా కండు వేసి ఈరోజు శుభదినం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, నిజాయితీపరులు రాజకీయంలోకి రావాలి, దోపిడీ దొంగలు రౌడీలు గోండాలు ఉండకూడదు, మంచి సమాజం కావాలి, ముఖ్యంగా యువత ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు, అందరికీ ఉద్యోగాలు రావాలని తపన పడే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మరి వారు ఆశయాలకు నేను ఇన్స్పైర్ అయి నేను హైదరాబాదులో వారిని కలవటం జరిగింది. వారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన ప్రేమ ఆదరణ నేను ముగ్ధునైపోయాను. అంజిబాబు గారు మంచివారు రాజకీయాల్లోకి రావాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజం కోసం నేను త్యాగం చేశాను. ఎందుకంటే ఒక దుర్మార్గ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలంటే నేను త్యాగం చేశాను. 24 సీట్లే ఇచ్చారు, ఒప్పుకున్నారని చెప్పి జన సైనికులు నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఎవరు బాధపడవద్దు, అవకాశం మనకు వస్తుంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఈ రాష్ట్రానికి ఉన్న అవినీతిని తొలగిందాం అని ఆయన త్యాగం చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ 3 పార్టీల కలయికి ప్రధాన కారకులు ఎవరనుకుంటున్నారు? కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ వారు చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి రానివ్వరు. అది వాస్తవం. కళ్యాణ్ గారు తల వంచి బీజేపీని తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధం చేశారు. ఆయన త్యాగానికి
నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి భీమవరం నియోజకవర్గం 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాం సార్. నరకమే. ఆ నరకం పోవాలి, రామరాజ్యం రావాలి, కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి, ఆ నరరూప రాక్షసులను అంతమొందించాలనే ఆలోచనతోటి నేను జనసేనలోకి చేరటం జరిగింది. మరి ఇప్పుడు వరకు చిన్నబాబు గారు ఇతర పెద్దలందరూ కూడా 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కృషి చేశారు, కష్టపడ్డారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నేను కూడా ఈ రోజు నుంచి మీతో ఉండి మీ వెంట నడిచి కళ్యాణ్ గారిని గెలిపించి మనం బ్రహ్మాండమైన రాజ్యాధికారంలోకి రావాలని నా ఆశ, నా ఆశయం. ముఖ్యంగా నా అభిమానులకు చెప్పేది ఏంటంటే, నిన్న 11 గంటలకు నాకు తెలిసింది సార్ రేపు జాయినింగ్ అని. ఒక్క ఫోన్ కాల్కి ఇంతమంది వచ్చారు. ఒక్క ఫోన్ కాల్కి, ఒక్క ఫోన్ కాల్కి సుమారుగా 200 కార్లు వేసుకొచ్చారు సార్. అది మీ మీద ఉన్న అభిమానం, నా మీద ఉన్న అభిమానం. మరి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, అంజిబాబు గారు శాంతంగా ఉంటారో, కార్యకర్తలను కాసుకుంటారో లేదో, ఈ 5 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్నాం. మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఎన్నో కేసులు. ఇప్పుడేనండి మేము అక్కడ భోజనాలు చేస్తుంటే మచ్చిపూర్ నుంచి కేసు పెట్టిన 14 మంది వెనకాల వచ్చి భోజనాలు చేశారండి, ఏలూరు కోర్టు నుంచి వచ్చి. మచ్చిపూరులో ఇంతవరకు భారతదేశ చరిత్రలో నాయకుడు కరపుచుని కొడతాం మనం ఎక్కడ చూడాల, ఒక్క భీమవరం నియోజకవర్గంలోనే చూసాం. నాయకుడు అనేవాడు ఆర్డర్ వేస్తాడు, అలా చేయండి, ఇలా చేయండి అని. ఆయనే కర్రుచ్చుకుని యుద్ధం చేసిన గొప్ప నాయకుడిని మనం భీమవరంలో ఎన్నుకున్నాం. అది మన పరిస్థితి. ఈ రోజున మీ అందరికీ మాటిస్తున్నా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో జీవిస్తాను, వారి అడుగు జాడల్లో నడుస్తాను. ఎందుకంటే నేను 4 ముఖ్యమంత్రులను చూశాను. నిజాయితీగా పరిపాలన చేయాలి అని తపనున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో నేను నాయకత్వం వహించాలని నేను కూడా భీమవరం నుంచి జనసేన సైకిళ్ళతో కలిసి, తెలుగుదేశం నాయకులతో కలిసి, బీజేపీ నాయకులతో కలిసి మన పట్టిన పీడని వదిలించుకుందాం. కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ ఒకటే మాట, ఒకటే భరోసా. నా ప్రాణం ఉన్నంత వరకు నా కార్యకర్తను కానీ, నా నాయకుడిని కానీ ఏగ వాలిందంటే అవతల వాడు ప్రాణం తీసేదాకా నిద్రపోను. అంతేగాని అంజిబాబు శాంతమూర్తి ఏమీ చేయడు, తిట్టినోడిని తిట్టడు, కొట్టినోడిని కొట్టడు అని అనుకుంటున్నారు. మనల్ని కొట్టిన వాడిని ఒక దెబ్బ కొడితే వాడిని 10 దెబ్బలు కొడతాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నా ఆశ, నా ఆలోచన మంచి నీతివంతమైన పాలన రావాలి. ఆ పాలనకి కళ్యాణ్ గారి నాయకత్వం వహించాలి. ఆయన నాయకత్వంలో మనమందరం కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆయన తపన. నా 2 సార్లు కలిసినా కూడా ఒకటే, ముఖ్యంగా యువత గురించి కళ్యాణ్ గారు పడే తపన నేను ముగ్ధుని అయిపోయాను. ఒక్క యువకుడు కూడా ఖాళీగా ఉండకూడదని చెప్పిన నాయకుడు ఎవరంటే కళ్యాణ్ గారు. మరి జనసేన సైన్యం అంటే మొన్న మా ఇంటికి వస్తే నన్ను కూడా లోపలికి వెళ్ళలేనంత జనం వచ్చేసారు. అది జన సైనికులంటే. జన సైనికులారా, మీ అందరికీ ఒకటే విన్నపం, మీకు నేను అండగా ఉంటాను. నాకు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనకు అండగా కళ్యాణ్ గారు ఉంటారు.
మన భారతదేశంలో అతి బలమైన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో ఒకే ఒక్కరి మాట వింటారు. ఆయన ఎవరంటే కళ్యాణ్ గారు. మరి మన రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్నా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ అమరావతి పూర్తి అవ్వాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా ఇవన్నిటికి కళ్యాణ్ గారి బాధ్యత వహిస్తారు. ఖచ్చితంగా మనం అభివృద్ధి చేస్తాం. కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా బ్రహ్మాండంగా పనిచేద్దాం. మీరందరూ దయచేసి నాకు సీట్ ఇచ్చారు అని అనుకుంటున్నారేమో. కాదు, కళ్యాణ్ గారే పోటీ చేస్తారు. కళ్యాణ్ గారిని పోటీలో గెలిపించి 2029లో మనం ముఖ్యమంత్రిని చేయాలి కళ్యాణ్ గారిని. అది నా ఆశయం. ఆ ఆశయం కోసం నిరంతరం నేను కృషి చేస్తాను. నేను 3 టర్మ్స్ ఎంత కష్టపడి పనిచేశానో అంతకన్నా ఎక్కువ కష్టపడి పనిచేసి మనం కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను నిన్న 11 గంటలకు ఒక్క ఫోన్ కాల్ చేశాను. కొంతమంది నేను 15 కార్లు తీసుకొస్తున్నానండి, నేను 20 కార్లు తీసుకొస్తున్నానండి, నేను 30 కార్లు తీసుకొస్తున్నానని చెప్పారు. బాబు, అక్కడ హాల్లో 500 మించి పట్టరు. దయచేసి తక్కువ మంది రండి, అందరూ ఇంపార్టెంట్ వాళ్ళు రండి. తర్వాత మన నాయకులు కళ్యాణ్ గారిని భీమవరం తీసుకొస్తాను, అక్కడ కలుద్దామని చెప్పాను. ఈ చిన్న పిలుపుకే ఇంతమంది వచ్చి నన్ను గౌరవించి కళ్యాణ్ గారి అభిమానం కోసం మీరందరూ ఇవాళ కళ్యాణ్ గారు మీ చేతుల మీద కండువా కప్పించుకోవాలని తపన పడిపోతున్నారు. అసలు వాళ్ళ ఆనందం చూస్తే మేము కళ్యాణ్ గారి దగ్గరే జాయిన్ అవుతాం, ఆయన చేతులతోటే కండువా కప్పించుకుంటామని మా యువత అంతా కూడా, మా నాయకులంతా కూడా తపన పడ్డారు. ఇతర పార్టీల్లో ఉన్నవారు కూడా చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గౌరవించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం, అపూర్వ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కళ్యాణ్ గారే నా గుండె. నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్. నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్. అది ఎందుకని నేను ఇంత రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇంత నీతివంతమైన మాట అనే నాయకుడంటే కళ్యాణ్ గారే. మీరైనా సరే ఆయనతో ఒక్కసారి మాట్లాడితే తన్మయత్వం చెందేస్తాం. అటువంటి మహానుభావుడు. ఆయన్ని మనం ఖచ్చితంగా 2029లో ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికోసం మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి, చిన్నబాబు గారికి, పార్టీ నాయకులకు, పెద్దలకు, ఇంతమంది పొద్దుట ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతో ఉండి గడిపిన మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు జాయినింగ్స్ ఉన్నాయండి. మొదటగా గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు తాతరాజు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. వడ్డీ సుబ్బారావు గారు, కల్దిండి బంగారాజు గారు, చింతలపాటి బంగారాజు గారు,
బోలంపల్లి సత్యనారాయణ చౌదరి గారు, పిప్పళ్ళ నాని గారు, ఎరకరాజ్ చిన్నబాబు గారు, మన్నే శ్రీను గారు, జంపన ఫణి గారు, ఇలా వచ్చండి, ముచ్చగర్ల శివ గారు, బండి సురేంద్రనాథ్ గారు, చేపల రాము గారు, ఇందుకూరి శివాజీ వర్మ గారు, మల్లువలస రఘుబాబు గారు, గుండా చిన్న గారు, మంగదొడ్డి మహేంద్ర గారు, ఇంజేటి రాజేశ్వరి గారు, ఎక్స్ సర్పంచ్ వెంప, కల్లిండి శ్రీనివాసరాజు గారు, వర్ధనపు సుబ్బయ్య గారు, పట్టెం చిరంజీవి గారు, నాతో కౌన్సిల్ చేశారు సార్, దండు విజయ రామరాజు గారు, కడలి శ్రీనివాస్ గారు, బి తరుణ్, మధురాజు, శివకుమార్ గారు, దేవేంద్ర బాబు, నరేంద్ర, గంటా రాజ్ కుమార్ గారు, ఆవిడ ఎక్స్ సర్పంచ్ సార్, ఎంపిక చేశారు సార్. దిగుమతి ఆనంద్ కుమార్, దిగుమతి ఇంద్రాణి, రండి రండి. బాణం సత్యనారాయణ గారు, బాణం నాగేశ్వరరావు గారు, పడమటి రామకృష్ణ, కోరాడు కళ్యాణ్, చెన్ను బాబురావు గారు, చెన్ను బాబురావు గారు, మేకా శివ గారు, కొప్పర్తి కార్తీక్ గారు, బేమాల్ శీరమూర్తి గారు, కటికల పల్లారావు గారు, వినుకొండ భోగేశ్వరరావు గారు, నూకల అప్పాజీ గారు, కోనపరెడ్డి సాయి గారు, రావూరు దుర్గాప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, యాతం శ్రీనివాస్ గారు, ముచ్చగర్ల సుబ్బారావు గారు, ముచ్చగల సుబ్బారావు గారు, నామన మురళీధర్ గారు, కంచర్ల నాగేంద్ర ప్రసాద్ గారు, గుద్దడి త్రిమూర్తులు గారు.
ఇప్పుడు మన ప్రియంత నాయకులు మన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు సందేశించారు. భీమవరం నుంచి నాకు నా నియోజకవర్గమైన భీమవరం నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి, పెద్దలకి, మనకి ఎప్పుడు మద్దతుగా ఉండే ఆడపడుచులకి, మహిళలకి ప్రత్యేక మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓకేనా? ఏది బెటర్? ఓకేనా? ఈరోజు పార్టీలో పులపర్తి రామాంజనేయులు గారు, అందరూ అంజుబాబు గారిగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను జనసేన పార్టీ తరపు నుంచి. వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని, బోలెంపల్లి సత్యనారాయణ గారికి, శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అలాగే వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లీడు బాబీ గారికి, ఎర్రింకి సూర్యారావు గారికి, మణివాసు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంజనేయులు గారి రాక జనసేన పార్టీకి చాలా కీలకం. నేను ఓడిపోయినప్పుడు మీరంతా బాధపడ్డారో, మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజుబాబు గారు. ఇది నాకు ఎలా తెలిసింది అని మీరు అడుకోవచ్చు. ఇది నేను ఓడిపోయిన 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర ఉన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి. అని నేను పోటీ చేయకుండా ఉండుంటే బాగుండేది, ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి. నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి. అందుకని యాక్చువల్గా మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆయన అన్నారు, నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉండుంటే ముందే నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని, నేను పోటీ చేయను, పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని. నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు. ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. మీరు అడగచ్చు,
ఇంతకాలం ఏం చేయట్లేదంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడీజం ఉందో అని. ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు, మనం అందరం తట్టుకోవాలి కదా. నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. నాకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు. నాకు 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే, ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు, 18 అక్షౌహిణీలు కొట్టుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములే. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా, వియ్యంకులా, ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా, నా వర్గమా, రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది. నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు, నాకు అనవసరంగా అనిపించింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది, నాకు తేలిగ్గా. అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం, కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు, బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు. నాకు నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించలేదు, కానీ చేయబోయే ముందు లక్ష ఆలోచిస్తాం. ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే, నా ఒక్క సీటు కనుక గెలిచిండు ఉంటే, ఒక్క సీటు, ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది. అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను. నేను ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం, ఒక ఇంపాసిబుల్ అలయన్స్. అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా, కీలకమైన పదమే వాడుతున్నా. అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చెదరల, నాకు అది సరిపోయింది. ఈ 5 సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం. మహిళలు, సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు. భీమవరంలో ఎంతమంది మీద ఫాల్స్ ఎస్సీ ఎట్రాసిటీ కేసులు. ఇందాక ఆంజనేయులు గారు కూడా అదే చెప్తున్నారు, ఆయన మీద కూడా SC/ST ఫాల్స్ అట్రాసిటీ కేసు, బెదిరించేయడాలు. భీమవరం ఒక కుబేర నగరం, అత్యంత కుబేరులు ఉండే నగరం, ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం. మన బంధువులే ఉండొచ్చు, పొద్దున్న లేస్తే మన బంధువులు,
మన కులపోడైనా సరే, మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు వాళ్ళదో మందు కూడా అవుతుంది. నాకు నిజంగా బాధ కలిగింది. మీరు చెప్పండి, నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీలు చేస్తే మీకు నచ్చదు కదా. నేను చాలామందికి బంధువు. కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్లేటప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే, వెనకేసుకొస్తుంటే ఇంకెవడు ఈ సమాజాన్ని ఎవడు మార్చలేదు. మొన్న భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట. ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోద్ది, అతని వర్గం మీద పడిపోద్ది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన, మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయులు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ చాలామంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి బయటకు వస్తే జేజేలు పలుకుతున్నారు, వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి. మన వాడే తప్పు చేశాడు, మన కులస్తుడే మనోడే తప్పు, మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగులుతుంది. భీమవరం కూడా నేను కోరుకుంటుంది, ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి. మీలో చాలామందికి బంధువతం చాలామందికి అతను బంధువు సరైన వాడా? కాపు కులస్తుడే సరైన వాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం? మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుడు అని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో, తాజా పండు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. మాతో బాగుండొచ్చు, మా బంధువులతో బాగుండొచ్చు, అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటుంది. ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే, కొట్లాడితే ముందు వెనక చూడను. ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష ఆలోచిస్తాను. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. నేను భీమవరంలో ఎర్రంగి సూర్యారావు గారిని అడిగిన, ఆయన నేను కలిసి వెళ్ళాను మొత్తం డంపింగ్ యార్డ్. నేను నిజంగా గెలిచిండుంటే ఈ పార్టీకి మొత్తం తీసే మొట్టమొదటి రాగానే వచ్చిన పని అది చేసేవాడిని. రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం. ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది. లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది. అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చేవాడిని. కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే. అలాగే అక్కడ కావాల్సిన వసతులు, సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ, రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరిచేయాల్సిన అవసరమే. ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని
కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను, ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు. నేను పెట్టుకుంటే, గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నన్ను చాలా నియంత్రిస్తుంది. మన ఎవరు నన్ను ఆపడానికి, రాళ్ళు గీళ్ళు వేయడానికి నా మీద సిద్ధపడ్డారు మొన్న. అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకోండి, ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో, మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను. గుర్తుపెట్టుకోండి, చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా దిగి మాట్లాడతాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాం. రౌడిజం చేస్తామంటే రేపొద్దున వస్తాం, మేము భీమవరంకి వస్తాను, ఈసారి మీరు నా మీద దాడి చేయండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను యుద్ధంనే ప్రకటించాను, తాడేపల్లిగూడెం సభలో యుద్ధంనే ప్రకటించాను. అతను సిద్ధమని ఆయన చిన్న కోకిల కోస్తున్నాడు కదా, ఆయనకి యుద్ధమే యుద్ధం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన, ప్రభుత్వం మారేలా చేయడం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం. జగన్కి ఆ యుద్ధం ఇద్దాం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా. రేపొద్దు నుంచి ఒకటే, బంధువు అనే పదం తీసేయండి ఇక్కడి నుంచి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒక్కొక్క మాట నాకు చాలా ప్రమాణం, మహావాక్యం నాకు అది. అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. వీళ్ళ దిగజారుడుతనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది డేంజర్, కులం అందరికీ పడిపోతుంది. మీ అందరికీ అర్థం కాంది కూడా, గ్రంథి శ్రీనివాస్ కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ, దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు. ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలి, ఆలోచించాలి. ఈ పార్టీలోకి గొడవ తగ్గించేవాడు కావాలి కానీ సమాజంలోకి, రాజకీయాల్లో గొడవ పెంచేవాడు రాకూడదు. నేను కోరుకుంటుంది కూడా పులపర్తి ఆంజనేయులు గారిని ఎందుకు ఆహ్వానించానంటే, గొడవ తగ్గించే వ్యక్తి, నిలబడే వ్యక్తి. మీరు నా వెన్నంట ఉండాలి. మీరు నా అలాంటి వాళ్ళు, జనసేనకి వెన్నంటి ఉండాలి మీరు. ఆయన కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన చూస్తూ ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా. వెనకేసుకు రావటాలు అవసరం లేదు. ముఖ్యంగా భీమవరం మన రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. అది నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది. కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిండుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చింది కదా. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు కానీ నా సమూహం సరిపోలే. ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లు 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు
ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు. ఎవరు ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసేవాడిని పాటి. ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసేవాడిని పాటికి. ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి, ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు నాకు ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున, కోరిక. నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని ఏం అడగను. నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను, నాది. అందుకని అడుగుతాను, రౌడిజం పోవాలి అక్కడి నుంచి. బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా, అందరికీ మేలు చేసేవాడా కాదా, 10 మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా, సమస్యల్ని తగ్గించేవాడా కాదా, వీటిని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం. మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధిసీన్ పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉంది, వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు, కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి. నాకు ఎంత వేదన కలిగిందంటే, మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి, మనకి అది ఏ నియోజకవర్గం, తులసి మన మత్స్యపురి, ఇల్లు కూల్చేశారు. దళిత కులానికి చెందిన ఆవిడ ఇల్లు కూల్చేసి, ఒకవైపు దళితుల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు, మత్స్యకారులకి మీదేమో మీరే కదమ్మా. ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద SC ST ఆవిడ వాళ్ళ ఇల్లు కూల్చేశారు. మన జన సైనికులు అందరూ వెళ్ళి తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు. నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, దళితుల మీద కూడా, దళితుల మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇది ఈ రౌడిజం ఇంకా మారాలి. నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే 15 లోపు జరిగిపోతుంది. ఇది ఈ అలయన్స్ చాలా కష్టసాధ్యమైంది, ఇంపాసిబుల్ టు అచీవ్. మీ అందరి గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది. నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఓటమి లేదు. నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు. నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు. నాకు ప్రయాణమే తెలుసు, ముందడిగే తెలుసు. నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు. రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు, సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు, కానీ కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతిలో ఉండాలని కోరుకునేవాడిని. అది తీసుకొస్తాం. దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన అవ్వాలి. పోయినసార్లా కాకుండా మనం బలంగా
బలమైన మెజారిటీతో మన జనసేన గెలుపుకుంటాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చంద్రశేఖర్ గారికి, పాపం చనమల చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి, కలిసినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తి. ఈసారి మన ప్రభుత్వంలోకి ఇచ్చిన మీ కన్నీళ్ళు తుడుస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ, లేదు ఇలా అయితే ప్రతి చోట చూస్తుంది, నాకు వదిలేండి అన్నీ. వ్యూహం నాకు వదిలేండి అమ్మా, టైమింగ్ నాకు వదిలే. టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి, వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడి, మన వ్యూహం వేద్దాం. సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని కాపాడుకోలేమా? ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకున్నవాడిని, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకోలేమా? సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం, భీమవరంలో కలుద్దాం.